కొనుక్కోరు, ధనవంతులు కొనుక్కునేవాళ్ళు అప్పుడు. అదే కేబుల్ కనెక్షన్ ప్రతి ఒక్కరు పెట్టించేసుకున్నారు. అప్పుడు ఎంత, 75 రూపాయలు 100 రూపాయలు ఆ రోజు. ఇందులో పొద్దు నుండి సాయంత్రం దాకా మరి దాంట్లో ఏమి వేయాలా? మొదట్లో ఒకటి సినిమాలు, తర్వాత దానికోసం ప్రోగ్రాములు, పెళ్లిళ్ళు, పేరంటాలు ఇట్లాంటివి కూడా వేసేవాళ్ళు. ఇది ఊరంతా రావడం బిగిన్ అయ్యేటప్పటికి ఊర్లో అందరూ పెట్టుకోవడం బిగిన్ చేశారు. అప్పటికి టీవీల కల్చర్ వచ్చింది జనాలకి. అంతకుముందు టీవీ కొనడమే గ్రేట్ కదా, ఒక ఇంట్లో టీవీ అన్నదే. అలాంటి స్టేజ్ అప్పుడు దూరదర్శన్ మాత్రమే వచ్చే రోజు నుండి అట్లా వచ్చింది. ఇంటింటికి టీవీ, టీవీలో కేబుల్. దెన్ మార్కెట్ బాగా పెరిగిపోయింది, టీవీల అమ్మకాలు కూడా బాగా పెరిగిపోయింది. దీని మీద ఒక ఆర్టికల్ నేషనల్ మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు, హిందూ క్రానికల్ ఎట్లాంటి. ఇది చూసినటువంటి జీటీవీ అధినేత సుభాష్ చంద్ర గోయల్ ఈయన పిలిపించి మాట్లాడారు. మాట్లాడి ఏంటిది అంటే ఇట్లా ఇట్లా చెప్పారనమాట. ఓకే, నేను ఇన్వెస్ట్ చేస్తాను, దేశవ్యాప్తంగా చేద్దాం అన్నారు. అప్పుడు పుట్టుకొచ్చిందే సిటీ కేబుల్. సిటీ కేబుల్ అనేది జీటీవీ సిస్టర్ కన్సర్న్ అన్నమాట. జీటీవీ ఇన్వెస్టర్, సిటీ కేబుల్ అనేది లోకల్ గా ఉన్నటువంటి కేబుల్ నెట్వర్క్. ఇది పెట్టుబడులు పెట్టేటప్పటికి బోర్డు అంతే లక్షల్లో డబ్బులు వచ్చినాయి కదా. అప్పుడు మమ్మల్ని అప్పుడే అనమాట తీసుకుంది. అప్పుడే న్యూస్ కూడా మేము బిగిన్ చేసింది. ఆ టైంలో మాస్టర్ ఛానల్ నుంచి సిటీ కేబుల్ కన్వర్ట్ అయినప్పుడు అప్పటిదాకా మాస్టర్ ఛానల్లో పెళ్లిళ్ళు, పేరంటాలు, విజువల్స్ వేస్తుండేవాళ్ళు. ఆ స్టేజ్ నుంచి దూరదర్శన్ టైప్ లో న్యూస్ వెయ్యాలి అన్నటువంటి ఉద్దేశం, ఎందుకంటే లోకల్ న్యూస్ లోకల్ పబ్లిక్ చూడాలి అన్నటువంటి ఉద్దేశంతో న్యూస్ బులెటిన్ పెట్టడం బిగిన్ చేశారు.